1973లో భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2374 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచనామా చేసిర్రా, పొజిషన్ ఇచ్చిర్రా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిర్రా, చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి 100 సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు. మరి 1973లో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేసేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే, ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డేవన్ అన్న నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మాట్లాడినప్పుడే మొదటి మాట చెప్పిన, చెరువులు కుంటలలో కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తొలగించి పర్యావరణాన్ని రక్షించడానికి హైడ్రా తెచ్చిన అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఇన్ని వందల చెట్లు, వేల సంఖ్యలో ఉన్నటువంటి పశుపక్షాదులు నిరాశ్రయానికి పొందుతున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తలేరు, హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారని మొట్టమొదటి రోజునే ప్రశ్నించడం జరిగింది. దీంట్లో భేషజాలకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు గెలిచినవా నేను గెలిచినవా పంచాయతీ అవసరం లేదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక గొప్ప సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప విద్యాలయాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరికి ఒక మాట, అమ్మ బతికినప్పుడు అన్నం పెట్టలేనోడు అమ్మ చనిపోయిన తర్వాత పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పినట్టు యువరాజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద మాట్లాడుతున్నాడు.